పెనుకొండ పెనుకొండలోని షేర్షా మసీదులో అలంకరించబడిన మిహ్రాబ్. అనంతపురం జిల్లా 425 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి పెనుకొండ ఉన్నది. ఈ పెనుకొండ లేదా పెద్ద కొండపై ఆధిపత్యం చెలాయిస్తుంది. దాదాపు త్రిభుజాకార కోటను ఏర్పరచుకోవడానికి గోడలు దాని నిటారుగా ఉన్న వైపులా పెరుగుతాయి. 14వ మరియు 16వ శతాబ్దాల వరకు ఒక వ్యూహాత్మక విజయనగర కోట పెనుకొండ దానిని స్వాధీనం చేసుకునే వరకు తరువాత వచ్చిన అరవీడు పాలకుల రాజధానిగా ఉంది. మొదట కుతుబ్ షాహీలు, తరువాత మొఘలులు, మరాఠాలు స్వాధీనం చేసుకున్నారు. నేడు గేట్వేలు, వాచ్ టవర్లు, శిథిలావస్థలో ఉన్న మందిరాలు మరియు పుణ్యక్షేత్రాలు శిఖరానికి వెళ్లే మార్గంలో ఉన్నాయి. కొండ దిగువన ప్రాకారాలతో కూడిన నగరం ఉంది. దాని ప్రధాన ద్వారాలు ఉత్తరం మరియు తూర్పు వైపులా ఉన్నాయి. దక్షిణాన ఒక పెద్ద ట్యాంకు ఉంది. ప్రధాన స్మారక చిహ్నాలు నగరం యొక్క ఉత్తర దక్షిణ రహదారి వెంట ఉన్నాయి. ఇక్కడ ఉన్న పార్శ్వనాథ జైన దేవాలయంలో హొయసలా కాలం అంటే 12వ 13వ శతాబ్దాలు నాటి జైన సన్యాసి పార్శ్వనాథ యొక్క అద్భుతమైన శిల్పం ఉంది. సమీపంలోని 16వ శతాబ్దపు షేర్షా మసీదు, ఆర్కేడ్ ముఖభాగం మరియు ఉబ్బెత్తు గోపురం ఉన్నాయి. మరింత దక్షిణాన ఒకదానికొకటి నిలబడి రాముడు మరియు శివునికి అంకితం చేయబడిన 2 గ్రానైట్ దేవాలయాలు ఉన్నాయి. రామమందిరం యొక్క ముఖద్వారం గోడలు ప్రాణం పోశాయి. దక్షిణ భారతదేశం చెక్కడం క్షీణించే ఎపిస్సెల్స్ మరియు కుషీనా లెజెండ్ విట్టే ఆఫ్ ది శివ టెంపుల్. ప్రక్కనే ఉన్న డ్రాగన్ మహల్ విజయనగర కాలం నాటి రాజభవన నిర్మాణం. ఒక సాయుధ వరండాలో వెనుక చామ్ ఆమెతో కూడిన వాల్టెడ్ హాల్కు దారి తీస్తుంది. పైన ఉన్న గోపురం పెవిలియన్ పైరామిడల్ అష్టభుజి గోపురం పై భాగంలో ఉంది. పక్కనే ఉన్న మ్యాట్ కేసు దాని తూర్పున ఒక చతురస్రాకార మంటపం మరియు ఒక అష్టభుజి పైగా మిడాల్ టవర్ ఉంది. ఇంటీరియర్లో క్లిష్టమైన పాస్టర్ పనిజాడలు ఉన్నాయి. సమీపంలో సింహం ఆకారంలో అలంకరించబడిన ప్రవేశ ద్వారం ఉన్న బావి ఉంది. గోడలు ఉన్న నగరానికి ఉత్తరాన కొంచెం దూరంలో 10వ శతాబ్దపు ముస్లిం సన్యాసి అయిన మందిరం ఉంది. బాబయ్య యొక్క దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ ద్వారా చాలా ఆదరింపబడిన ప్రసిద్ధ తీర్థయాత్ర మరియు డిసెంబర్లో ఒక పెద్ద జాతరను నిర్వహిస్తుంది. మోనోలి విరాబాద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.